ISR 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో నందిగామ ఏసీపీ డాక్టర్ బి రవి కిరణ్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, ఎలాంటి అపోహలకు లోను కావద్దని, మీకు నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకోవాలని కోరారు. జనరల్ ఎలక్షన్లో భాగంగా ఎన్నికల సదస్సు నిర్వహించి ఓటు హక్కు రాజ్యాంగం ద్వారా సంక్రమించినదని, దాన్ని ప్రతి ఒక్కరూ నిర్భయంగా భయం పక్షపాతాలు లేకుండా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహాలక్ష్మణుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ రెండు కూడా మనకి ఒకేసారి జరుగుతాయి. మనకి ఎలక్షన్స్ ఎప్పుడు? పోలింగ్ ఈజ్ ఆన్ మే 13, ఇంకొక నెల రోజులు ఉంది. ఓకే, సో అప్పటి వరకు మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు పీస్ఫుల్గా ఉండాలనేది నా కోరిక. సో అలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఒక ఆలోచన ఉండాలి. ఇక్కడ ఎంతో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు. 10 ఎలక్షన్స్ అయినా చూస్తుంటారా? పెద్ద అయినా 10 ఎలక్షన్స్ చూసి ఉంటారు. 15 అయినా చేసిన వాళ్ళు ఉంటారు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఎలక్షన్స్. ఏం మార్పు ఉంటుంది? మెయిన్గా కొత్త గవర్నమెంట్, కొత్త సిస్టమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఈ ఎలక్షన్స్ మధ్యలో ఎవరైనా కేసులు ఎదుర్కొంటే ఏమవుతుంది?